Why I have to believe the Bible అంటే మొట్టమొదటిగా హిస్టారికల్ ఇట్ వాజ్ ప్రూవ్డ్, హిస్టారికల్ ఇట్ వాజ్ యాక్యురేటెడ్, ఆర్కియాలజీ ఇట్ వాజ్ యాక్యురేటెడ్, సైంటిఫికలీ ఇట్ వాజ్ యాక్యురేటెడ్. ఈ యొక్క మూడు రీజన్స్ వల్ల ఐ హ్యావ్ టు బిలీవ్ ద బైబిల్. దేవుని నామకు మహిమ కలుగును గాక. మరొకసారి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత గురించి మనం ధ్యానం చేసుకోబోతుంటున్నాం. మరి ఈ యొక్క రెండు ఎపిసోడ్లుగా ఉంటున్నాయి. మరి ఈ యొక్క దర్శనాలు, ఈ యొక్క ప్రత్యక్షతలు ఎంతో అద్భుతకరమైన ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మపూర్ణులై ఈ యొక్క వాక్యాలను ధ్యానం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. మరి పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు మనము నమ్మాలి అనే ఆ యొక్క టైటిల్తో ఈ యొక్క వాక్యాన్ని ప్రారంభిస్తుంటున్నాం. వై షుడ్ ఐ బిలీవ్ బైబిల్? ఎందుకు బైబిల్ని నేను నమ్మాలి? మరి ఎన్నో రకాల రీజన్స్ ఉంటున్నాయి, కానీ ప్రత్యేకంగా ఈ సమయంలో 6 రకాలైన కారణాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికంగా చదవబడే గ్రంథము ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథం. ప్రపంచంలో అత్యధికంగా మరి అమ్ముడుపోయే గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథం. ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రింట్ చేయబడిన గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథం. ప్రపంచంలో అత్యధికమైన లాంగ్వేజెస్లో ప్రింట్ అయిన ఒక అద్భుతమైన గ్రంథము, బుక్ ఏదైనా ఉందంటే అది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ప్రియులారా. మరి అట్టి బైబిల్ గ్రంథము ఎందుకు మనం నమ్మాలి? వై షుడ్ వి బిలీవ్ ద బైబిల్? అది ఎంతవరకు నిజం? మరి నిజము మరి మన తల్లిదండ్రులు, మన పాస్టర్స్ చెప్పినంత మాత్రాన అది నిజమా అని మనము ఒకవేళ మనలో మనం ప్రశ్నించుకున్నట్లయితే, బైబిల్ గ్రంథాన్ని నమ్మడానికి ముందుగా ప్రతి ఒక్కరు కొన్ని పాయింట్స్ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మనము బైబిల్ నమ్మాలి? మరి ప్రపంచంలో ఎన్నో రకరకాల లక్షల గ్రంథాలు ఉంటున్నాయి. మరి ఆ గ్రంథాలన్నిటినీ మనం చదువుతుంటున్నాం, మరి విశ్వసించడం లేదు, దాన్ని పాటించడం లేదు. కొంతమంది నమ్ముతాము, కొంతమంది నమ్మకం వదిలేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్స్, న్యూస్ పేపర్ ఉంది, NEWS. N స్టాండ్స్ ఫర్ నార్త్, E స్టాండ్స్ ఫర్ ఈస్ట్, W స్టాండ్స్ ఫర్ వెస్ట్, S స్టాండ్స్ ఫర్ సౌత్. మరి ఈ రకంగా NEWS అని ఆ యొక్క న్యూస్ ఛానల్స్ ఉంటున్నాయి. ఆ యొక్క న్యూస్ ఛానల్స్లో ఎన్నో వార్తాపత్రికలు మనం చూస్తాం. మరి దేవుని యొక్క వాక్ అనేది NEWS కాదు, కానీ అది పైనుండి దిగి వచ్చిన వాక్యము. మరి తండ్రి అయిన దేవుడు మాట్లాడినప్పుడు ఆయన మాటలు, ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసములు, మరి ఆయన ఊపిరి వాక్యంగా మారి మరి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంగా మనకు అప్పగించబడింది, మనకు అందించబడింది. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్క మాట కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మరి బలముతో, పరిశుద్ధాత్మ శక్తితో మరి మానవులు మరి దేవుని యొక్క జ్ఞానము చేత నింపబడి రాసిన గ్రంథము ఆ యొక్క పరిశుద్ధమైన గ్రంథంగా ఉన్నది ప్రియులారా. మరి అట్టి గ్రంథాన్ని మనము చదవడానికి ముఖ్యంగా ఎందుకు నమ్మాలి? దెర్ ఆర్ 7 రీజన్స్. మరి మొట్టమొదటి రీజన్ చూసినట్లయితే, బైబిల్ ఈజ్ హిస్టారికలీ యాక్యురేటెడ్. ఆ యొక్క హిస్టరీని ఆధారం చేసుకున్నట్లయితే, హిస్టరీని బేస్ చేసుకున్నట్లయితే, ఆ యొక్క హిస్టరీ చరిత్ర అనేది ఏం చెప్తుందో అది బైబిల్ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. ఆ యొక్క చరిత్రలో జరిగిన విషయాలు, మరి చరిత్ర రుజువు చేస్తుంది బైబిల్ గ్రంథము. బైబిల్లో ఉన్న వాక్యాలు, బైబిల్లో ఉన్న మాటలు, బైబిల్లో ఉంటున్న సందర్భాలు నిజంగా జరిగినాయని. మరి అది నిజముగా ట్రూ హిస్టరీ, నిజమైన చరిత్ర. ఎన్నో బుక్స్లో మనం చూస్తాం, రకరకాల చరిత్రలు ఉండొచ్చు, కానీ బైబిల్ గ్రంథము నిజమైన చరిత్రలు మాత్రమే కలిగి ఉంటుంది. మరి ఆ యొక్క బైబిల్ గ్రంథంలో హిస్టరీలో ఉన్నట్లుగా అబ్రహాము కావచ్చు, ఇసాకు కావచ్చు, యాకోబు కావచ్చు, యోసేపు కావచ్చు, ఏలియా కావచ్చు, ఎలీషా కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, మరి ఆ యొక్క 12 శిష్యులు కావచ్చు. మరి ఈ రకంగా ముఖ్యమైన వాళ్ళని తీసుకుంటే దావీదు మహారాజు తీసుకోవచ్చు, అపోస్తలుడైన మరి పౌలు, మరి సౌలు. ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క హిస్టరీలో ఉన్నట్లుగా రుజువు చేయబడింది ప్రియులారా. ఏది కూడా మరి ఇష్టానుసారంగా మరి మన ఊహకు అందినట్లుగా ఆ యొక్క హిస్టరీలో రాయబడలేదు.
కాబట్టి అది నిజమైన చరిత్ర కలిగిన పుస్తకంగా రుజువు చేయబడింది. మరి రెండవదిగా మనం చూసినట్లయితే ఆ యొక్క స్థలాలు, యెరూషలేము పట్టణం గురించిన స్థలాలు రియల్గా ఉంది కాబట్టి బెత్లెహేములో యేసుక్రీస్తు జన్మించడము, మరి ఆ యొక్క రెడ్ సీ అనేది, ఎర్ర సముద్రము, మరి ఆ యొక్క ఎరికో పట్టణాలు అవన్నీ కూడా హిస్టారికల్గా రుజువు చేయబడ్డాయి. కాబట్టి నిజమైన చరిత్ర కలిగింది ఆ యొక్క బైబిల్ను నేను నమ్మడానికి ముఖ్యమైన మొట్టమొదటి కారణము హిస్టారికలీ ఇట్ వాజ్ యాక్యురేటెడ్. అది చాలా దగ్గర సంబంధం కాదు, 100% రుజువు చేయబడింది హిస్టారికల్గా. మరి హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, అబద్ధ మాడజాలని ఎవరు, మరి ఆ యొక్క గ్రంథంలో ఉన్న ఏ పదము కూడా అబద్ధమాడ జాలనివి. అంటే ఒకవేళ అబద్ధము, దేవుడు అబద్ధాలు చెప్పేవాడు కాదు. ఎందుకంటే మరి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఈ యొక్క 66 బుక్కులు కలిగిన ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం అనుకున్న ఏ గ్రంథంలో ఏ వాక్ అయినా, ఏ శబ్దమైనా, ఏ వర్డ్ అయినా ఒక్క అబద్ధం ఉన్నా కూడా ఈ బైబిల్ మొత్తము నమ్మడానికి వీల్లేదండి. కానీ దేవుని యొక్క నోటి నుండి వచ్చిన వాక్కు లిఖించబడింది. దేవుని నుంచి వచ్చిన వాక్కు చేత రాయబడిన గ్రంథమే ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం. కాబట్టి ఆది కాండము 1వ వచనం నుంచి చివరి అధ్యాయం వరకు, చివరి వచనం వరకు అది దేవుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఆయన మాట వాక్యంగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ యొక్క వాక్యాన్ని మనం చూడగలము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైండెను. మరి ఆదియందు వాక్యము ఉండెను. ఆది అంటే మరి అంతకుముందు ఏమి లేనిది. ఈ భూలోకము కానీ, సూర్యుడు కానీ, నక్షత్రాలు కానీ, సూర్యచంద్ర నక్షత్రాలు సృష్టి ఏది కూడా సృష్టించబడక ముందు, పరలోకము కానీ, ఆకాశము కానీ, మరి నరకం కానీ ఏమి లేనప్పుడు శూన్యం అనేది ఉండేది. ఆది అంటే అది ప్రారంభము. మరి ఏమి లేని ప్రారంభంలో ఉన్నది వాక్యం ఉండెను. మరి ఆ యొక్క వాక్యము జలముల మీద అలాడుచుండెనని మరి వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆ యొక్క వాక్యం అనేది దేవుడై ఉన్నాడు. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. మరి అలాంటి వాక్యము, మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు, మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా 1600 సంవత్సరాలు ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం రాయబడింది. 40 మంది గ్రంథకర్తలు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి, ప్రేరేపించబడి రాసిన గ్రంథము. మరి ఈ యొక్క 40 మంది గ్రంథకర్తలు కూడా 3 ఖండాలు, ఆసియా, ఐరోపా, యూరోప్ అని ఏ రకంగా ఖండాలు ఉంటున్నాయో ఆ యొక్క 3 ఖండాల నుంచి ఒకరికి సంబంధం లేకుండా రాసిన ఏకైక గ్రంథము. మరి 3 డిఫరెంట్ లాంగ్వేజెస్లో మొట్టమొదటిగా ఈ యొక్క బైబిల్ గ్రంథము, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము రాయబడింది. 1600 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదండి, 1600 ఇయర్స్ ఆ యొక్క బైబిల్ గ్రంథం రాయడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినాడు. 40 మంది గ్రంథకర్తలు రాసినారు. డిఫరెంట్ మరి పరిస్థితులలో ఆ యొక్క బైబిల్ గ్రంథం రాయబడింది. మరి 40 మందిలో 99% ఒకరికి సంబంధం లేదు, ఎవరికి కూడా సంబంధం లేదు. మరి ఆది కాండము రాసిన వారు వేరే, ప్రకటన గ్రంథం రాసిన వారు వేరే, అపోస్తుల కార్యం రాసిన వారు వేరే, సంఖ్యాకాండం రాసిన వారు వేరే, రకరకాల సందర్భంలో కీర్తన రాసినది వేరే, మరి లేవి కాండం రాసింది వేరే. రకరకాల సందర్భాలలో ఆ యొక్క బైబిల్ గ్రంథము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మరి ప్రేరేపించబడి రాయడం జరిగింది. ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని రాసిన వారు ఒకే ఒక వ్యక్తి రాయలేదండి. 40 రకాల మనుషులు, 40 ప్రవృత్తులు కలిగిన మానవుల చేత రాయించబడిన గ్రంథం అది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అది నిజమైన గ్రంథం కాబట్టి ఒక్క పొల్లైనను అబద్ధమైనను రాయబడుకోకుండా రాయడానికి ఎంతోమంది మరి కవులు రాశారు, ఎంతోమంది ప్రవక్తలు రాశారు, ఎంతోమంది రాజులు రాశారు, ఎంతోమంది నావికులు రాశారు, ఎంతోమంది సైలర్స్ రాశారు, మరి డాక్టర్స్ ఉంటున్నారు, మరి రకరకాల మరి ఖైదీలు, ప్రిజనర్స్ రాసినారు.
అంతేకాకుండా మరి ఈ యొక్క బైబిల్ గ్రంథం ఎక్కడెక్కడ రాయబడిందంటే కొన్ని గుహలలోను, కొన్ని కొండలలోను, సముద్ర ప్రయాణం చేస్తూ, కొన్ని ఇళ్లలోను, కొన్ని రాజుల గృహాలలోను, మరి రకరకాల ప్లేసెస్లో మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము 1600 ఇయర్స్ 40 మంది ప్రవక్తల చేత, మరి 40 మంది పరిశుద్ధాత్మ చేత నింపబడి డిఫరెంట్ కంట్రీస్లో ఉండి 3 ఖండాలలో ఉండి రాసిన గ్రంథము. మరి వీళ్ళందరూ కూడా వారికి ఒకే ఒక థీమ్ ఒక్కటే ఉంది, ఒకే స్టోరీ, ఒకే సబ్జెక్ట్ మాట అన్నారు. ఆది కాండం నుంచి చివరి మరి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి వాక్యము, ప్రతి అధ్యాయం కూడా యేసుక్రీస్తుని మాత్రమే ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే దగ్గరగా యేసుక్రీస్తు పుడతాడని 300 ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. దగ్గరగా 300 ప్రామిసెస్, ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయబడింది. 300 ప్రవచనాలు, ప్రతి ఒక్కటి కూడా యేసుక్రీస్తు ఎవరికి పుడతారు, ఎప్పుడు పుడతాడు, ఎలా పుడతాడు, మరి ఆయనకున్న క్వాలిటీస్ ఏమి, ఆయన క్వాలిఫికేషన్స్ ఏమి, మరి ఆయన యొక్క కన్య మరియ గర్భంలో ఎప్పుడు పుడతాడు, ఆయన ఒక మరి ఇశ్రాయేలు జాతిలో ఎందుకు వస్తాడు అనే విషయాలన్నీ ఉంటున్నాయి. మరి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 9:6లో చూసినట్లయితే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానానికి అధిపతి అయిన దేవుడు పుడతాడని, మరి యేసుక్రీస్తు పుట్టక ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే మరి ఆ యొక్క గ్రంథంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. మరి ఈ రకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క హిస్టారికల్గా, చరిత్రాత్మకంగా ఈ యొక్క గ్రంథము రూపించబడిందండి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ప్రకారంగా మనం చూసినట్లయితే అపోస్తుడైన మరి తోమా, మరి యేసుక్రీస్తు ప్రధాన శిష్యుడైన 12 మందిలో ఉన్న ఆ యొక్క తోమా కేరళ ప్రాంతానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితము కేరళ ప్రాంతంలో సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి అదే ఆ తోమా తమిళనాడు ప్రాంతంలో ఆయన సువార్తను ప్రకటించినాడు. యేసుక్రీస్తుని యొక్క మరి రాజ్య వ్యాప్తి కొరకు ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి మరి ఆ యొక్క ప్రాంతాలలో పనిచేశాడు. తర్వాత అక్కడే ఆయన పరిచయం చేస్తూ అక్కడే చంపబడ్డాడు, హతసాక్షిగా మరణించినాడు. ఆ రకంగా దగ్గర ప్రపంచంలో ఉన్న 50 దేశాలకు ఆ యొక్క 12 మంది శిష్యులు పరిశుద్ధాత్మ చేత నింపబడి తిరిగినట్లుగా వారు ఎక్కడెక్కడ తిరిగినారో అక్కడ వారి యొక్క గుర్తుల కొరకు వారి యొక్క సాక్ష్యాలు నిర్ధారించబడ్డాయి. దట్ ఈ హిస్టరీలో అబద్ధాలు రాయలేదన్నమాట. కాబట్టి రాసిన ప్రతి ఒక్క వాక్యం కూడా నిజంగా జరిగినట్లుగా ఉన్నది. కాబట్టి ఇది హిస్టారికల్గా అది ప్రూవ్ చేయబడింది ప్రియులారా. మరి ఆర్కలాజికల్గా మనం చూసినట్టయితే ఎన్నో రకాలైన మరి పట్టణాలలో కొండలు, ఫర్ ఎగ్జాంపుల్ మైసూర్లో మరి మైసూర్ అనే ఒక మంచి పట్టణం ఉంది. అక్కడ ఒక ఆర్కాలజీ డిపార్ట్మెంట్లో మరి అక్కడ రాజులు నివసించినారు. హంపి అనే ప్రాంతంలో రాజులు, కృష్ణదేవరాయలు వారు ఉన్నారు. మరి రకాలుగా ఆగ్రా ప్రాంతాలలో, రకరకాల మరి ప్రాంతాలలో రాజులు ఆర్కాలజీ ప్రకారంగా నివసించినట్లుగా రుజువులు ఉంటున్నాయి. అట్లనే యేసుక్రీస్తు యొక్క లోకములో మరి సంచారము చేసినప్పుడు ఆయన నివసించిన ప్రాంతాలన్నీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా తీసినప్పుడు అవి నిజముగా రుజువు చేయబడ్డాయి ప్రియులారా. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని ఎందుకు మనం నమ్మాలి అంటే కనుక హిస్టారికల్ ఇట్ వాజ్ ప్రూవ్డ్. అది మొట్టమొదటిగా హిస్టారికల్లీ ప్రూవ్డ్. మరి అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యంలో అంతా ఆ యొక్క హిస్టరీని మరి ఆర్కియాలజీకి సంబంధించిన రకరకాల విషయాలు అక్కడ మరి వెలుగులోనికి రావడం జరిగింది. అపోస్తుల కార్యంలో మరి 54 సిటీస్ గురించి ఇంట్రడ్యూస్ చేసినారు. 39 కంట్రీస్ గురించి మాట్లాడడం జరిగింది. 9 మరి ల్యాండ్స్, 9 ఐలాండ్స్, ద్వీపకల్పాల గురించి మరి ఆ యొక్క అపోస్తుల కార్యంలో మనం చూస్తుంటున్నాం. 54 మరి పట్టణాలు, 39 కంట్రీస్, 9 ఐలాండ్స్. అవన్నీ ఎందుకు ఆ యొక్క అపోస్తుల కార్యంలో మనం చూడగలమంటే హిస్టారికల్ ఇట్ వాజ్ ప్రూవ్డ్. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు ఆ యొక్క పట్టణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏథెన్స్ పట్టణం అనేది చూస్తాం. ఏథెన్స్ పట్టణం ఈ రోజు కూడా అది ఉన్నది. మరి నీవు నేను మనము చూడనంత మాత్రాన ఏథెన్స్ పట్టణంలో ప్రతి ఒక్కరు ఆ ఏథెన్స్ అట్లా 54 పట్టణాల గురించి, సిటీస్ గురించి అపోస్తుల కార్యంలో మనం చూడగలం. అది డాక్టర్ లూకా రాసిన గ్రంథము అపోస్తుల కార్యములు. అపోస్తుల యొక్క నడవడిక గురించి, అపోస్తుల యొక్క వారి యొక్క మరి సంచారముల గురించి, ఆ యొక్క ప్రాంతాల గురించి, ఆ యొక్క సిటీస్ గురించి, మరి ఆ యొక్క మరి పరిస్థితులను గురించి వివరించడం జరిగింది.
మరి ఆ రకంగా ఒక అక్షరము ఒక పొల్లు కూడా మిస్ కాకుండా అది నిజము చేయబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి అదే రకంగా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథము ప్రతి ఒక్క వర్డ్ బై వర్డ్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జిరాక్స్ తీసినట్లయితే ఏ రకంగా జిరాక్స్ కాదు ప్రతి ఒక్కటి 100కి 100 పాళ్ళు 100%గా ఉంటాయో, అదే రకంగా కొన్ని వేల సంవత్సరాల కాలం క్రితము బైబిల్ గ్రంథం రాసినప్పుడు అలాంటి టెక్నాలజీ లేదు మళ్ళీ. కానీ అప్పుడు వాళ్ళు అక్షరము ప్రతి ఒక్క అక్షరాన్ని కౌంట్ చేసేవారు. మరి ఇన్ని వేల అక్షరాలు ఉన్న గ్రంథము మరి ఆ యొక్క తాళపత్ర గ్రంథాలు కావచ్చు, తోలు సంబంధించిన గ్రంథాలు కావచ్చు, ప్రతి అక్షరం కూడా వాళ్ళు కూడి లెక్కబట్టి ఇన్ని వేల అక్షరాలు ఇన్ని వేల పదాలు ఉన్నది మాత్రమే బైబిల్ గ్రంథంగా వాళ్ళు యాక్యురేట్ కొరకు చేసినారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ నుంచి మరి ఈ చివరి నుంచి చదువుకుంటూ కింద నుంచి పైకి మధ్యంలో ఉన్న ఆ యొక్క వర్డ్ కావలను అనే ఒక వర్డ్ ఉందనుకోండి, అన్ని మరి కాపీస్లో కూడా ఆ కావలను అనే వర్డ్ ఉన్నట్లయితే అది నిజమైనదిగా వాళ్ళు ప్రూవ్ చేసినారు. కాబట్టి అంత యాక్యురేట్గా తయారు చేసినారు. కాబట్టి ఇట్ వాజ్ హిస్టారికల్లీ ప్రూవ్డ్. నిజముగా పరిశుద్ధమైన గ్రంథాన్ని మనము చూసినట్లయితే ఆ యొక్క ఆది కాండము నుంచి ఆ యొక్క ఏదేను తోట గురించిన మరి ఆర్కియాలజీ మరి సెక్షన్స్లో మనకు బయటపడుతుంది. మరి నోవా ఆర్క్ గురించి కూడా, నోవా ఆర్క్ మరి ఆ యొక్క అరారత్ పర్వతాల్లో రష్యా దగ్గర ఉన్నట్లుగా బయట కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న విషయం. ఆ యొక్క సైన్స్ గురించి మాత్రమే కాకుండా హిస్టారికల్గా ఇట్ వాజ్ ప్రూవ్డ్. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదివినప్పుడు మరి నిజమైన ఒక గ్రంథాన్ని మనము చదువుతున్నట్లుగా మనము ఒక విశ్వాసంతో చదవాలి ప్రియులారా. మరి నిజముగా జరిగిన గ్రంథం, అంతేగాని అదేదో మరి కాక్ అండ్ బుల్ స్టోరీస్ కానీ ఒక జరగని విషయాలు రాయబడలేదు. నిజమైన విషయాలను మనం తెలుసుకోవడానికి మరి బైబిల్ గ్రంథము రుజువు చేసినట్లుగా మనం చూస్తుంటున్నాము. మరి రెండవదిగా మనం చూసినట్లయితే వాట్ వాజ్ ద రీజన్ దట్ ఐ హ్యావ్ టు బిలీవ్ ద బైబిల్. సైంటిఫిక్గా మనకు అది రుజువు చేయబడింది. మరి సైంటిఫిక్గా మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క కంప్యూటర్స్ సంబంధించిన బుక్స్ ఒక 10 సంవత్సరాల క్రితము మరి ప్రింట్ చేయబడిన ఆ యొక్క కంప్యూటర్ సంబంధించిన లాగరిథమ్స్ ఏ రకంగా ఉంటాయో మరి ఆ యొక్క కంప్యూటర్ బుక్స్ మరి ఈరోజు పనికిరావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొత్తగా ఒక టెక్నాలజీ వచ్చింది. అంటే సైన్స్ రోజు రోజుకు మార్పు చెందుతూ ఉంది. కాబట్టి సైన్స్ని బేస్ చేసుకొని మనము బైబిల్ని మనము నిజము కాదని చెప్పడానికి అవకాశం లేదు. చాలామంది సైన్స్ని బేస్ చేసుకొని బైబిల్ని నమ్మకోకుండా ఉంటున్నారు. కానీ బైబిల్ అనేది సైంటిఫిక్గా మరి ప్రూవ్ చేయబడిన ఒక గ్రంథంగా మనం చూస్తుంటున్నాం. మరి సైన్స్లో లేని విషయాలు మరి బైబిల్ గ్రంథంలో ఉంటున్నాయంటే అవి నిజాలు. ఫర్ ఎగ్జాంపుల్గా మరి మెడికల్ సైన్స్ ఏమంటే మారుతూనే ఉంటుంది. మరి కానీ ఇప్పుడు ఆ యొక్క పాత టెక్నాలజీ, పాత సైన్స్ ఇప్పుడు పనికిరాదు. మరి కొత్త సైన్స్ అనేది మనము నమ్ముతూ ఉంటున్నాం. అంటే నమ్మడానికి అవకాశం ఉంది. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన బైబిల్ గ్రంథంలో ప్రతి అక్షరము కూడా ఈ రోజు వరకు ఒక్క అక్షరం కూడా మారలేదు. ఒక పొల్లు కానీ, ఒక సున్నా కానీ, ఒక ఫుల్ స్టాప్ కానీ మార్చలేదు ప్రియులారా. కాబట్టి అంత యాక్యురేట్గా ఉన్నది కాబట్టి ఇన్ని కోట్ల మంది బైబిల్ గ్రంథాన్ని నమ్ముతున్నారు, విశ్వసిస్తుంటున్నారు. మరి కొన్ని వేల సంవత్సరాల క్రితము ఆ యొక్క భూమి బల్లపరుపుగా ఉందని నమ్మేది. కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవులు భూమి అనేది ఒక బల్లపరుపుగా, అంటే ఒక ఫ్లాట్గా ఉన్నట్లుగా నమ్మేవారు. 2000 సంవత్సరాల క్రితము మరి యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా 40:22 ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరుసు విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసును, ఒకడు గుడారం వేసినట్లు ఆయన దాని మీద నివాస స్థలముగా ఏర్పరచును. మరి ఆ యొక్క భూమి అనేది భూమండలము మీద ఒక మండలముల మాదిరిగా ఆయన ఆసీనుడైనట్లుగా చూస్తుంటున్నాం. మరి ఆ యొక్క గ్రంథకర్తకు మరి భూమి బల్లపరుపుగా లేదని ఏ రకంగా అర్థమైంది ప్రియులారా? మరి దేవుని యొక్క జ్ఞానం మరి బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథంలో ఎక్కడ కూడా బైబిల్ మరి భూమి బల్లపరుపుగా ఉన్నట్లుగా రుజువు చేయబడలేదు. మరి దేవుని గ్రంథము ఎందుకు రుజువు ఎందుకు రాయబడలేదంటే అది నిజము కాదు. కాబట్టి
కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా మరి భూమి బల్లపరుపుగా ఉన్నట్ల విషయాన్ని రాయబడలేదు, మరి రాయలేదు. అది నిజము, అది బల్లపరుపుగా లేదు. కాబట్టి గ్రీక్స్ యొక్క నమ్మకము, మరి అట్లాస్ అనే ఒక వ్యక్తి గురించి మనం చూసినట్లయితే మరి ఆయన ఎందుకు బైబిల్ గురించి మనం బైబిల్ను నమ్మడానికి ఈ యొక్క సైంటిఫిక్ ప్రూఫ్స్ అవసరమని మనం చూసినట్లయితే మరి యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం మనం చదివినట్లయితే మరి శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వ్రేలాడ చేసెను. మరి శూన్యము పైన భూమిని వ్రేలాడ చేసునని కొన్ని వేల సంవత్సరాల క్రితము మరి యోబు గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించడం జరిగింది. పిల్లారా, శూన్య మండలము పైని ఉత్తర దిక్కున ఉన్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వ్రేలాడ చేసాను. హల్లెలూయా. మరి కాబట్టి సైంటిఫికలీ ఇట్ వాజ్ ప్రూవ్డ్. పిల్లారా, మొట్టమొదటిగా హిస్టారికల్లీ ప్రూవ్డ్, తర్వాత మరి ఆర్కియాలజికల్గా డిపార్ట్మెంట్ ప్రకారంగా చూస్తే ఆర్కియాలజికల్ ఇట్ వాజ్ ప్రూవ్డ్, మరి మూడవదిగా సైంటిఫిక్గా ఇది ప్రూవ్ అయింది. మరి యోబు గ్రంథంలో ఆ యొక్క విషయాన్ని మనం చూస్తుంటున్నాం. తర్వాత మనం చూసినట్లయితే లేవీకాండము 17వ అధ్యాయంలో చూసినట్లయితే లేవీకాండము 17వ అధ్యాయము 11వ వచనము, లేవీకాండము 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దేహమునకు ప్రాణము, ప్రాణము ఆత్మ, ఇక శరీర ప్రాణ ఆత్మలు దేవుడు మనకిచ్చినాడు. పిల్లారా, మనం చూస్తున్న శరీరము, మరి మన రక్తములో ఉన్న ఆ యొక్క ప్రాణము, మరి దేవుని పోలికగా ఉన్న దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటున్నది. ఈ మూడు కలిపి మరి మానవుణ్ణి సృష్టించినట్లుగా బైబిల్ గ్రంథంలో మరి రుజువు చేయబడింది. ప్రాణ ఆత్మ శరీరాలు కలిగిన వాడు మానవుడు. మరి ఆ యొక్క రక్తములో ప్రాణముందనే విషయాన్ని మరి దేవుడు మరి బయలుపరచడం జరిగింది. బైబిల్ గ్రంథంలో కొన్ని వేల సంవత్సరాలు, లేవీకాండము కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథం, 1600 సంవత్సరాలు ఇక పరిశుద్ధ గ్రంథం రాయబడింది. 40 మంది భక్తుల చేత రాయబడిన పరిశుద్ధ గ్రంథం అండి. తర్వాత మనం రీసెంట్గా కరోనా అనే ఒక జబ్బును చూసినాం. 2020, 2021, 2022 ప్రాంతాల్లో కరోనా అనేది భయంకరమైన ఇన్ఫెక్షన్. ఆ యొక్క ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మరి క్వారంటైన్ గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ లేవీకాండము 13:4 నిగనిగలాడు మత్స్య చర్మము కంటే పల్లము కాక వాని దేహ చర్మమందు తెల్లగా కనబడిన ఎడల, దాని వెంట్రుకలు తెల్లబారుకున్న ఎడల ఆ యాజకుడు 7 దినములు ఆ పొడలగల వారిని కడగా ఉంచవలెను. 7 దినములు ఆ యొక్క మరి ఇన్ఫెక్షన్ కలిగిన వ్యక్తిని కడగా అంటే క్వారంటైన్. ఆ యొక్క క్వారంటైన్ పదము ఇంగ్లీష్లో మనం ట్రాన్స్లేట్ చేసినట్టు వస్తుంది. కాబట్టి మరి ఆ యొక్క క్వారంటైన్ గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే మరి ఉన్నది. ఆ యొక్క ఇన్ఫెక్షన్ కలిగిన శరీరాలకు, మరి యొక్క రోగాలు ఎక్కువగా ఉన్న శరీరంలో మరి సైంటిఫిక్గా ఇది రుజువు చేయబడ్డానికి ఇంతకంటే సాక్ష్యం కావాలి ప్రియులారా. కాబట్టి ఇది బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. వై హ్యావ్ టు బిలీవ్ ద బైబిల్ అంటే మొట్టమొదటిగా హిస్టారికలీ ఇట్ వాజ్ ప్రూవ్డ్, హిస్టారికలీ ఇట్ వాజ్ యాక్యురేటెడ్, ఆర్కియాలజీలీ ఇట్ వాజ్ యాక్యురేటెడ్, సైంటిఫికలీ ఇట్ వాజ్ యాక్యురేటెడ్. ఈ యొక్క 3 రీజన్స్ వల్ల ఐ హ్యావ్ టు బిలీవ్ ద బైబిల్. మరి బైబిల్ గ్రంథంలోని ప్రతి మాట కూడా నిజమైనది ప్రియులారా. ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని నీవు నమ్మిన యెడల మరి నీ యొక్క జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. మరి బైబిల్ గ్రంథము సత్యమైనది, సత్యవాక్యమని ఎందుకంటున్నామంటే మరి కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది బైబిల్ గ్రంథం చదవడం ద్వారా, వినడం ద్వారా వారి జీవితాలు మార్చుకున్నారు. మరి నరహంతకులు, వ్యభిచారులు, జారత్వము, ప్రతి ఒక్క పాపం నుంచి దేవుడు విడుదల ఇస్తాడని చెప్పేసి బైబిల్ గ్రంథంలో మరి ఆ యొక్క రికార్డ్ చేయబడిన పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం నమ్మాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. అట్టి కృప మన మీద నిలిచిండునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం. మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం గురించి, దాని యొక్క విశిష్టత గురించి మేము ధ్యానం చేయడానికి ఇచ్చిన ఇక అద్భుతమైన సమయం కొరకు నీకు స్తోత్రం నాయన. అవును తండ్రి నాయన. మరి హిస్టారికల్ ఇట్ వాజ్ యాక్యురేటెడ్, ఆర్కియాలజికల్గా ఇట్ వాజ్ యాక్యురేటెడ్,
అండ్ సైంటిఫికలీ ఇట్ వాజ్ యాక్యురేటెడ్. అంటే ఈ 3 రకాలైన రీజన్స్ ఈరోజు మేము ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన ప్రత్యేకమైన ఇక సమయం కొరకు నీకు స్తోత్రం నాయన. మరి వింటున్నా నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బైబిల్ గ్రంథము మరి ఏదో ఒక నవల్ గానో, లేదా ఒక పత్రిక గానో, ఒక న్యూస్ పేపర్ గానో, లేదంటే ఒక ఏదో ఆర్డినరీ బుక్ గానో కాకుండా వారి యొక్క జీవితాలకు, వారి యొక్క ఆత్మ శరీర ప్రాణ శరీర ఆత్మలకు అది మంచి జరుగుతుందని మరి ఉద్దేశంతో ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని వారు ధ్యానం చేసే కృపను అనుగ్రహించి కాపాడు బలపరచమని ఈ కొద్ది మనవులు నీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దేవుడు మరి మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమెన్.